ఎన్నికలకు వైసీపీ నేత భూమన విచారణకు హాజరయ్యారు. అలిపిరిలో విగ్రహంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో భూమన్ను తిరుపతి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, భూమని ఎట్టికేలకు విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమా, మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డిని 2 రోజుల క్రితమే ఎస్ఐ వెళ్లి ఆ విచారణకు హాజరు కావాలని కోరడం జరిగింది. అయితే ఆయన అప్పటికప్పుడు వస్తానని చెప్పారు, లేదంటే నెక్స్ట్ మంగళవారం వస్తానని చెప్పారు. అయితే అధికారులు అయితే మళ్ళీ నోటీసులు ఈ రోజు ఇచ్చి ఆయన్ని విచారణకు హాజరు కావాలని కోరడం జరిగింది. దీంతో ఆయన ఈ రోజు మధ్యాహ్నం హాజరవుతానని చెప్పి మధ్యాహ్నం వచ్చారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మితి పైన ఆయన్ని విచారిస్తున్నారు. ఎవరిని కూడా ఈవెన్ ఫిర్యాదుదారులను కూడా స్టేషన్ లోకి అనుమతించలేదు. పూర్తిగా 7 వరకు ఎవరు రావద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. విచారణ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా విగ్రహానికి సంబంధించిన ఇష్యూ పైన ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చున్నారు. శనేశ్వర విగ్రహం ఏదైతే ఒక ప్రైవేటు శిల్పి 22 సంవత్సరాల క్రితం చెక్కి ఆయన డబ్బు తీసుకుని ఆయనది అప్పట్లో ఆ శిల్పాలు తయారు చేసేటువంటిది అక్కడ ఉండేది. అయితే అది అక్కడి నుంచి ఆయన తీసేయడంతో అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ శిల్పం ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి చనిపోవడంతో ఆ శిల్పికి సంబంధించినటువంటి శిల్పి కూడా చనిపోయాడు. వాళ్ళ కొడుకు ఈ విషయాలన్నీ కూడా ఏం జరిగింది అప్పట్లో అని చెప్పడం జరిగింది. 22 అతను కూడా శిల్పిగానే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు 22 సంవత్సరాల క్రితం వద్దని వదిలేసి వెళ్ళిపోయినారు. అది తప్ప టీటీడీకి కానీ లేదు, అది విష్ణువుది కాదు శనేశ్వరుడిది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అది విష్ణు అని టీటీడీ అవమానించిందని రకరకాలుగా కరుణాకర్ రెడ్డి సోషల్ మీడియాలో కావచ్చు ప్రచారం చేయడంతో పోలీసులు ఈ విషయం పైన ఆయన్ని విచారిస్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ దినేష్.